ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 జనవరి 25 ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం 100% మీకు ఇలా జరగక తప్పదు. ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అయితే కన్యారాశి వారి యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలదు. అలాగే ఈరోజు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా పద్ధతిగా ఉంటారు, పద్ధతిగా మాట్లాడుతారు, అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకోవచ్చు. సమయపాలకునకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వ్యవహారాల విషయాలను కూడా తమదైన స్టైల్లో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2026 జనవరి 25 ఆదివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క జాతకం ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితం ఈరోజు మీరు పొందుకుంటారు. అంటే రిజల్ట్ కోసం, అంటే అటువంటి అవకాశం కోసం, అటువంటి ఫలితం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క వృత్తి జీవితానికి, అంటే మీరు చేసేటువంటి వృత్తి ఏదైనా సరే, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇలా ఏ వృత్తి చేసి ఏ ఆదాయ మార్గం ద్వారా మీరు డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, మీకు ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశం కూడా, కానీ ఆదాయంలో పెరుగుదల కానీ, అలాగే మీరు అనుకున్న అవకాశం మీ ముందుకు రావడం కానీ, ఇటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈరోజు దినఫలాల్లో మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు ఆర్థికంగా మీకు కొన్ని ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి అవసరం. ఖర్చులు చేయకండి. విలువైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేయకండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కన్యా రాశి వారికి నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది. వారితో మీకు పరిచయం అనేది ఒక స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీర్ఘకాలం పాటు వారు మీకు స్నేహితులుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు మీ యొక్క లైఫ్లో మీరు ఒక పెద్ద సమస్య నుండి గట్టెక్కబోతున్నారు. కానీ కుటుంబపరమైన మీ జీవితంలో ఒక సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులే మిమ్మల్ని ఒక విషయంలో అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే జాగ్రత్త తీసుకోండి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అరుస్తూ వాదిస్తూ గొడవని పెద్దదిగా మార్చుకుంటే మాత్రం అది మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం ఈరోజు మీకు ఒక అత్యున్నతమైన అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. కళలకు సంబంధించిన రంగాల్లో ఉన్నవారు కూడా ఒక మంచి అవకాశాన్ని పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకు స్థానికుల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి జీవితంలో మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య నుండి మీరు విముక్తి పొందుకోబోతున్నారు. ఈ విధంగా కన్యా రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీకు కొన్ని ప్రతికూలాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి.
విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.